నా పేరు శనిగరపు శైలజ. నా పెళ్ళి 11 సంవత్సరాలు అవుతుంది. మధు అనే తోటి పెళ్ళయింది. 2 పిల్లలు, పాప బాబు. ఆయన ఇంకొక ఆమెని ఉంచుకోవడం జరిగింది. ఆమెతోటి ఇట్లా రాసి, నాకు ఆమెకి ఎలాంటి సంబంధం లేదు రాసిచ్చిండు, చేసిండు. ఇవన్నీ చేసినాక కూడా మళ్ళీ ఆమెతోటే ఉంటుండు. పిల్లల్ని పట్టించుకుంటలేడు, ఏం చేయట్లేదు. మమ్మల్ని ఎట్లా పడితే అట్లా కొట్టిళ్ళు. నా పిల్లల్ని కొట్టుడు, నన్ను కొట్టుడు, ఆమెను చూసుకొని మీరు నాకు అవసరం లేదని చెప్పుడు. మొత్తం 1 టౌన్ 3 టౌన్ 2 టౌన్ ఇవన్నిటికీ తిరిగినాం మేము. ఆల్రెడీ అన్నిట్లలో కేసు పెట్టినాం. అయినా కూడా ఏమి యాక్షన్ లేదు, ఎలాంటిది ఏది లేదు సార్. మాకు న్యాయం కావాలి సార్. నా 2 పిల్లలకు నాకు న్యాయం కావాలి సార్. మా ఆయన టైర్ల షాప్లో పనిచేస్తాడు సార్. మధు, శనిగరపు మధు. రితికా బిట్టు. 2013లో. ఆమెతో 3-4 సంవత్సరాలు అవుతుంది. చేసినాం, 2 టౌన్లో చేసినాం. ఏం యాక్షన్ తీసుకోలేదు. ఏమన్నారు, ఇట్లనే మంచిగా ఉంటా పో అని రాసిచ్చుడు, కథం ఇక అంతే. 2 రోజులు మంచిగా ఉంటుడు, తర్వాత మళ్ళీ అదే చేసుడు, అట్లనే చేసుడు. మళ్ళీ తర్వాత 1 టౌన్లో నాకు న్యాయం. అక్కడ అది మా ఆయన ఉంచుకున్న దాని దగ్గరికి పోయినాం. పోయి ఆడున్నాడు, నన్ను చూసి కథం గోడ దునికెళ్ళి కథ వెళ్ళిపోయిండు. నన్ను కొట్టింది, అది నన్ను ఎట్లా పడితే అట్లా చేసింది, నన్ను గొంతుగా పట్టి తీసుకుంది. నీ పిల్లలు కూడా చంపేస్తా అంటుంది. మాకు పాన భయం ఉన్నది. వాళ్ళ అక్క పేరు మాధవి, ఆమె పేరు ఝాన్సీ. ఇంకొక 2 సంవత్సరాల పెళ్ళి, 11 ఏళ్ళ పెళ్ళి. వెదిరలో చేసినాం. ఈ కరీంనగర్లో చేసినాక వెదిరే బాబు అని ఇక్కడనే ఉంటారు కాబట్టి ఇక ఇక్కడనే పని చేసుకుంటారు కదా, మంచిగా ఉంటారు కదా అని ఇక మేము అందరం పెద్దలం కలిసే చేసిర్రు. అందరూ వాళ్ళ పెద్దలు మా పెద్దలం అందరం కలిసి చేసినాక ఈమెతోటి సంబంధం ఉందని మాకు తెలియదు కదా. తర్వాత వాళ్ళు చెప్పినాక నిజమే కావచ్చు, ఒకసారి చూస్తా అని కాపు వాడకపోయినా పోయే వరకు మా అల్లుడును, మా అయ్యపురాలు, వీళ్ళు మా చిన్న అల్లుడు, వీళ్ళంతా దొరికి ఎక్కడోళ్ళు అక్కడ ఉరికిరు. మా అల్లుడు నన్ను ఇక ఇట్లా చేతి ఇరిసి నీకెత్తే మా కొడుకురికి వచ్చిండు. కొడుకురికి వచ్చే వరకే ఉరకాలితే ఈమెను లాటరీలో దాక్కున్నది. ఈమెను పట్టుకుంటామని నువ్వు వెళ్ళే బయటకు వెళ్ళి నా బిడ్డ అప్పుడు కడుపుతోటి ఉంది, ఈమె కడుపులు ఉంది. అయితే బయటకు వెళ్ళంటే వెళ్ళే. ఇక నేను వాళ్ళతో పోను, మా ఆయన వచ్చినాక అత్తపో అంటే సరే మంచిదని మేము వచ్చినాం. ఇడికి వచ్చినాం సార్. మేము తిరిగంటే అవునంటూ లేదు సారు అని మాకు న్యాయం కావాలి. నా బిడ్డ మస్తు టార్చర్లో పడుతుంది సారు. ఎన్నేళ్ళు చూసి నా బిడ్డకు ఎలాంటిది చూసులేదు. నా బిడ్డ మన్మరాలు చూసులేదు. ఎప్పుడు దాని దగ్గరనే ఉండు. నా బిడ్డకు న్యాయం కావాలి సారు. మీరే న్యాయం చేయండి.